के पीछे जाना కాబట్టి पड़ेगा। ఇప్పుడు నేను మీతో ఉండలేను. अभी मैं आप लोगों के साथ नहीं పాపా నేను మిమ్మల్ని విడిచిపెట్టలా. छोटा बचपन से मैं छोड़ा नहीं हूँ आप మీ लोगों को। ప్రేమకు దూరంగా ఉండలేదు నేను. मैं आपके प्यार के दूर नहीं रहा प्यार से। మిమ్మల్ని విడిచిపెట్టి ఒక రోజు కూడా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు आप నేను. लोग से छोड़ के मैं एक भी दिन नहीं बाहर गया हूँ। కానీ ఇప్పుడు మాత్రం బయటికి వెళ్ళాలి. लेकिन अब तो जाना पड़ेगा बाहर, ఎందుకంటే అనేక మందిని నేను రక్షణలోకి क्योंकि నడిపించాలి. बहुत लोगों को बचाना है मेरे को। అనేక మందిని నరకం నుండి తప్పించాలి. बहुत लोगों को नरक से बचाना है। అనేక మందిని పాపంలో నుండి తప్పించాలి. बहुत लोगों को पापों से बचाना అనేక है। మందిని ఉగ్రతలో నుండి తప్పించాలి. बहुत लोगों को तकलीफ से बाहर निकालना है। సాతాను చేతుల్లో నుండి విడిపించాలి. शैतान के हाथों से खींचना है। కాబట్టి నేనేం చేయాలి? उसके लिए मुझे क्या करना है? మీతో ఉంటే అవ్వదు. आप लोगों के साथ रहूंगा तो ఇదిగో नहीं हो పాస్టర్ पाएगा। గారి వెంట వెళ్ళి अभी నేర్చుకోవాలి. मेरे को पास्टर के साथ रह के सीखना మీరంటే पड़ेगा। నాకు చాలా ఇష్టం. मेरे को बोलने, आप लोग बोलने से बहुत మిమ్మల్ని प्यार है। విడిచిపెట్టి నేను ఉండలేను. मैं आपको छोड़ के तो नहीं जा सकता। ఇప్పుడు అనేక మంది నరకానికి వెళ్తుంటే చూస్తూ కూడా ఉండలేను. अब बहुत लोग नरक जाएंगे वो देख भी नहीं सकता मैं। మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను. आपको भी नहीं छोड़ सकता। అలాగే అనేక మంది నరకానికి వెళ్తుంటే చూస్తూ ఉండలేను. और बहुत लोग जो नरक जा रहे हैं वो भी नहीं देख చాలా सकता। మంది సాతాను చేత बहुत పీడించబడుతున్నారు. लोग शैतान के साथ है, వ్యభిచారంలో ఉన్నారు. विचार में पड़े हुए చాలా हैं। మంది దొంగలుగా ఉన్నారు. बहुत सारे परिस्थिति చాలా మంది फंसे हैं। పాపంలో ఉన్నారు. बहुत लोग पाप में फंसे ఇప్పుడు हुए వాళ్ళని हैं। రక్షణలోనికి నడిపించాలి. अब उनको रक्षा करना వాళ్ళకి है, యేసయ్య గురించి చెప్పాలి. उनको यीशु मसीह के बारे में అమ్మా बताना నాన్న, है। मम्मी डैडी, అమ్మా నాన్న मम्मी डैडी, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. अब तो मेरे को आपको छोड़ के जाना ఇప్పుడు पड़ेगा। మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాల్సి अब तो వస్తుంది. छोड़ के जाना पड़ेगा। కొన్ని సంవత్సరాలైనా మీ వద్దకు రాకపోవచ్చు. अब बहुत साल भी मैं आपके पास ना आ सकूं, కానీ నేను గనుక అక్కడికి వెళ్తే అనేక మంది రక్షణ పొందుతారు. लेकिन अगर मैं वहां जाऊंगा तो बहुत लोग बचाए నేను जाएंगे। సేవలోనికి వెళ్తే అనేక మంది రక్షణ పొందుతారు. मैं अगर सेवा करने जाऊं तो बहुत लोग बचाए నేను जाएंगे। బైబిల్ పట్టుకొని యేసయ్య సేవకి వెళ్తే అనేక మంది పాపంలో ఉన్న వారు విడుదల मैं పొందుతారు. वचन लेके जाऊंगा तो बहुत लोग अपने पापों से मन फिराएंगे। అనేక కుటుంబాలు కట్టబడతాయి. बहुत सारे परिवार बनाएंगे, అనేక కుటుంబాలు కట్టబడతాయి. बहुत सारे परिवार मिलाए जाएंगे। శాపములో ఉన్నవారు విడుదల పొందుతారు. कई लोग श्राप में वो बाहर निकलेंगे, రోగములలో ఉన్నవారు वो విడుదల जो बीमार పొందుతారు. है वो वहां से निकलेंगे, దయ్యములతో పీడించబడుతున్న वो వారు जो విడుదల दुष्ट పొందుతారు. आत्मा से भरे हैं उनको కాబట్టి आजादी నేను मिलेगी। వెళ్ళాలి. तो मेरे को जाना నేను पड़ेगा, వెళ్ళాలి. मेरे को जाना నేను पड़ेगा। ఒక మంచి శిష్యుని అవ్వాలి. मेरे को एक बहुत अच्छा चेला बनना పాస్టర్ है, గారి వెంట ఉండాలి. నేను परमेश्वर पास्टर के साथ रहना है, పాస్టర్ గారికి పరిచయం చేయాలి. पास्टर के सेवा कार्य में मेरे को रहना है, పాస్టర్ గారికి ఇబ్బందుల్లో నేను సహాయపడాలి. और पास्टर के दुख तकलीफ में मेरे को रहना है, నేను మంచి పాస్టర్ అవ్వాలి. और एक अच्छा पास्टर बनना है, నేను గొప్ప సేవకుడిని అవ్వాలి. एक अच्छा सेवक बनना है। ఏలియా 7 అద్భుతాలు చేశాడు. एलिया बहुत 7 अद्भुत काम किया, ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. एलिशा 14 अद्भुत काम किया। ఏలియా కంటే ఇంకా ఎక్కువ ఆత్మతో ఎలీషా వాడబడ్డాడు. एलिया से बहुत ज्यादा एलिशा आगे बढ़ा। ఏలియా ఆత్మ మీద ఇంకా అధికమైన 2 అంతల ఆత్మతో పనిచేశాడు. एलिया से बहुत आत्मिक रूप से बहुत आगे बढ़ा एलिशा। ఏలియా గొప్ప సేవకుడు. एलिया बहुत बड़ा सेवक ఆ था। ఏలియా వెంట వెళ్ళి ఎలీషా కూడా గొప్ప సేవ చేశాడు. एलिशा भी एलिया के अपने गुरु के पास जाके बहुत बड़ा सेवक बना। ఆమేన్ आमीन। హల్లెలూయా. హల్లెలూయా. మనం ఒక గొప్ప సేవకులు అవ్వాలంటే ఏం చేయాలి? हमको अगर बहुत अच्छा बड़ा सेवक बनना है तो क्या करना है? శరీర బంధాలని, अपने सारे रिश्तेदारों को, శరీర బంధాలని, अपने शरीर के सारे శరీర बातों को, ప్రేమల్ని शरीर के प्रेम को ఏం చేయాలండి? क्या करना है? ఏం చేయాలి? बताओ क्या करना ఈ है? ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు మీరు ఉంటారు ఈ క్లాసులో? 12 इधर कितने लोग रहेंगे? ఎన్ని రోజులు? कितने दिन रहेंगे यहाँ पे? 12 दिन का है, 6 दिन हो गया, 6 दिन हो गया। 12 రోజులు ఉండడానికి వచ్చారు ఇక్కడికి. 12 दिन रहने आए, 12 రోజులు ఉండడానికి వచ్చారు. 12 दिन रहने आए। అక్కడ ఇంటి దగ్గర మీ భార్యో మీ పిల్లలు ఉన్నారు. अभी आपके घर में आपकी बीवी हो, भाई बहन हो, रहेंगे। అలాగే బంధువులు ఉన్నారు. वहाँ है आपके घर में అమ్మా నాన్న ఉన్నారు. आपके मम्मी डैडी हैं। వాళ్ళందరినీ చూడాలనిపిస్తది. अभी आपको देखने का मन करेगा, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తది. बात करने का मन करेगा। మార్టిన్ నన్ను ఫోన్ లాడ పెట్టమంటారు. मार्टिन सर बोलते हैं फोन अपना वहाँ जमा సమయానికి करो, రండి అంటారు. समय पे यहाँ पहुँचो, వాక్యం నేర్చుకోండి అంటారు. वचन सीखो बोलते हैं। ఖచ్చితంగా ఏం చేయాలి? क्या करना है हमको? అక్కడ వాళ్ళు గుర్తొస్తున్నా, वहाँ याद आ रहा है, అక్కడ వాళ్ళు గుర్తొస్తున్నా, अभी वहाँ याद आए तो भी ఫోన్ అప్పుడప్పుడు మోగుతున్నా, फोन में बात करने మెసేజ్ వస్తున్నా, मैसेज भी आए तो भी, కనీసం స్పందించట్లేదని మెసేజ్ వచ్చినా, अरे मैसेज नहीं कर रहा रिप्लाई फिर भी मैसेज आया तो, ఎన్నిసార్లు పెట్టాలి ఇంటికాడ నుండి మెసేజ్ వస్తున్నా, कितने बार भी मैसेज कॉल आए तो ఈ भी, మెసేజ్ నువ్వు చూడట్లేదా అని అన్నా, मैसेज नहीं देख रहा यार तू क्या कर रहा है यहाँ पे बोले फिर भी, ఇక్కడ రూల్స్ ఒప్పుకోవట్లా. यहाँ रूल्स नहीं हो रहा, मतलब मान नहीं रहे। ఏం చేయాలి? क्या करना है? ఏం చేయాలి? क्या करना है? ఎలీషా లాగా నేర్చుకోవాలి. उस गुरु के जैसा सीखना है, ఎలీషా లాగా నేర్చుకోవాలి. एलिशा जैसा सीखना है। అప్పుడు మనం ఏమవుతాం? तब हम क्या होंगे? అప్పుడు మనం ఏమవుతాం? क्या होंगे हम लोग तब? ఏమవుతామండి?
क्या होंगे? గొప్ప సేవకులను అవ్వగలరు. बहुत बड़े सेवक बनेंगे। శరీర సంబంధాల్లో కొన్ని ప్రేమలు కోల్పోవాల్సి వస్తది. कई बार पर्सनल लाइफ में बहुत कुछ छोड़ना पड़ सकता है। కొన్ని ప్రేమలు కోల్పోవాల్సి వస్తది. बहुत सारे प्रेम हमको जो पसंद है वो चीज को छोड़ सकते हैं, छोड़ना पड़ेगा हमको। ఎలీషా వదిలిపెట్టేశాడు, एलीशा छोड़ दिया, శిష్యులు వదిలిపెట్టేశారు, चेले लोग छोड़ दिए, తిమోతి వదిలిపెట్టేశారు. तिमोथी छोड़ दिया, వాళ్ళకు దూరంగా వెళ్ళిపోయి वो अब दूर चले गए, నేర్చుకున్నారు. दूर जाके सीखे। అనేక మందిని దేవుని కోసం సంపాదించారు. बहुत लोगों को परमेश्वर के लिए అనేక जीते। మందిని దేవుని కోసం సంపాదించారు. बहुत सारे लोगों को जीते परमेश्वर के అనేక लिए। మందిని దేవుని కోసం సంపాదించారు. बहुत सारे लोगों को जीते। ఆమేన్. आमेन। ఏం చేయాలి మనం? क्या करना है हमको? శరీర బంధాలని, शारीरिक कामों को, शारीरिक चीजों से, శరీర బంధాలు रिश्ते रिश्ते, हाँ अपने रिश्ते। पर्सनल रिश्तेदारों को स्नेह और बंधन अपने रिश्तेदारों से दूर रहना पड़ेगा, रहना पड़ेगा, जरूर होगा, करना पड़ेगा। क्योंकि మనం అనేక మందిని యేసయ్య శిష్యులుగా మార్చాలంటే अगर हमको बहुत सारे चेले बनाना है तो छोड़ना पड़ेगा। రెండవ మాట, दूसरी बात, వ్యక్తిగత కోరికలను వదిలిపెట్టేయాలి. अपने खुद की व्यक्तिगत जीवन की जो चीजें अच्छी उसको వ్యక్తిగత छोड़ना। లక్ష్యాలను వదిలిపెట్టేయాలి. अपने पर्सनल जितने लक्ष्य हैं वो छोड़ना నువ్వు पड़ेगा। మంచి శిష్యుడు అవ్వాలంటే अगर एक अच्छा चेला बनना है నీకు तो వ్యక్తిగత కోరికలు ఉంటాయి. आपको आपकी पर्सनल कुछ चॉइस रहेगी, अपनी इच्छा వ్యక్తిగత रहेगी। కోరికలు कोरी मतलब अपना इंटरेस्ट, ఆ, जो अपना आशा, जो अपना पसंदीदा चीज, yes, అవి వదిలిపెట్టేయాలి. वो आपका खुद का इंटरेस्ट छोड़ना पड़ेगा। యేసయ్య ఇష్టమే చేయాలా, यीशु मसीह का जो पसंद है वही करना पड़ेगा। యేసయ్య ఇష్టమే చేయాలి. यीशु मसीह का जो अच्छा लगेगा वही करना है। ఈ సిలువను ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటి? क्रूस उठाना का मतलब क्या है? తను కాదనుకోవడం అంటే అర్థం ఏంటి? खुद को इनकार करने का मतलब क्या है? యేసయ్యను అవుననుకొని వెళ్ళడం. यीशु मसीह को हाँ बोलना जाना। ప్రతి విషయంలో మనది కాదు. हम अपने जितने विषय में सबको ना बोलना है। యేసయ్య యొక్క ప్రతిదీ మనదే. यीशु मसीह का हर एक आज्ञा अपना है। ప్రతి విషయంలో ఎస్ అని ముందుకెళ్ళాలి. यीशु मसीह के हर बात को हाँ बोल के जाना ఇప్పుడు है। ఏం చేయాలి? శరీర బంధాల్ని, तब क्या करना है? हमको अपने सारे पर्सनल चीजों को छोड़ना है। వ్యక్తిగత जीवन में కోరికల్ని अपनी जितनी अपनी जितनी चाहत है वो सब छोड़ना है। శిష్యులు ఉన్నారు 12 మంది. 12 चेले हैं। కొంతమంది చేపలు పట్టేవారు. कुछ लोग मछली पकड़ने वाले हैं। సముద్రంలోకి వెళ్ళి समुद्र में जाके కొన్ని రోజులు అక్కడ సముద్రంలో ఉండి वहां रह के काम, చేపలు పట్టడం, मछली पकड़ना, డబ్బులు సంపాదించడం पैसे कमाना వీళ్ళకి చాలా ఇష్టం, बहुत मजा आता था, చాలా ఇష్టం. बहुत अच्छा लगता था। సముద్రంలోకి వెళ్ళి समुद्र में जाके చేపలు పట్టి मछली पकड़ के డబ్బులు సంపాదించడం पैसे कमा के చాలా ఇష్టం. बहुत अच्छा लगता था। వాళ్ళ వ్యక్తిగత ఆశ అది, वो उनका पर्सनल इंटरेस्ट వాళ్ళ था, వ్యక్తిగత కోరిక అది. वो एक चाहत थी उनकी, అది చేసేవారు వాళ్ళు. वो करते थे वो लोग। కానీ యేసు ప్రభు వచ్చేయమన్నాడు, लेकिन यीशु मसीह बोला आ जाओ, దాన్ని వదిలిపెట్టి వచ్చేయమన్నాడు. वो छोड़ के आ जाओ, నీవు సిలువ ఎత్తుకోమన్నాడు. अपना क्रूस उठाने बोला, నీవు సిలువ ఎత్తుకో అన్నాడు. अपना क्रूस उठाने बोला, నిన్ను నీ వద్దనుకో అన్నాడు. अपने आप को इनकार कर दे నా बोला, దగ్గర ఉండు అన్నాడు. मेरे पास रह बोला, నేను చెప్పింది చెయ్యి मैं అన్నాడు. जैसा बोलूं वैसा करना నేను बोला, నేర్పించేది నేర్చుకో मैं जो అన్నాడు. सिखाऊं वो सीख बोला। అలాగ నువ్వు చేస్తే अगर ऐसा करेगा तो అనేక మంది నీ వలన బ్రతుకుతారు. कई लोग तेरे वजह से बचाए जाएंगे, అనేక మంది రక్షణ పొందుతారు. बहुत सारे लोग उद्धार पाएंगे। ఆమేన్. आमीन। మన కోరికల్ని, अपनी इच्छाओं को, మన లక్ష్యాలని अपने लक्ष्यों को మనం వదిలిపెట్టేయాలి. हमको छोड़ देना है। యేసయ్య కోరిక, यीशु मसीह की जो इच्छा है, యేసయ్య ఇష్టం, यीशु मसीह को जो इच्छा है, యేసయ్య యొక్క గురి, वो उसका जो लक्ष्य है దాన్ని మనం చేయాలి. उसको हमको करना है। అలాగ మనం చేస్తేనే वैसे ही अगर हम करेंगे तो మంచి శిష్యులం అవుతాం. एक अच्छे चेले बनेंगे, లేకపోతే नहीं तो మంచి శిష్యులం కాలేము. नहीं बन सकते। వ్యక్తిగత హోదా వదిలేసుకోవాలి. पर्सनल अपना व्यक्तिगत का जितना इच्छाएं है वो నువ్వు छोड़ो। మంచి శిష్యుడిగా ఉండాలంటే अगर अच्छा चेला बनना है तो వ్యక్తిగత హోదా వదిలేయాల. अपना जितना व्यक्तिगत का जीवन का इच्छा है वो सब छोड़ दो। మీ ఇంట్లో अपने आप लोगों के घर में, మీ అమ్మా నాన్న, आपके घर में मम्मी डैडी, అలాగే మీ సిస్టర్స్, आपकी बहन भाई, మీ బ్రదర్స్, भाई लोग, అన్నయ్య రండి, आप भाई आज आ जाओ రండి కూర్చోండి, आप बैठो इधर, భోజనం పెట్టుకొస్తాం, खाना लाएंगे हम लोग, మంచినీళ్ళు తీసుకొస్తాం, पानी लाएंगे हम लोग, స్నానానికి నీళ్లు తోడతా. नहाने के लिए पानी भी लाएंगे। అలాగే ఒక చాలా గౌరవంగా చూస్తారు. वैसे ही बहुत इज्जत तरीके से देखते हैं, కుర్చీ వేస్తారు, कुर्सी डालेंगे, సార్ నమస్తే సార్ అంటారు, सर नमस्ते कैसे हो, బ్రదర్ హలో బ్రదర్ అంటారు, हेलो ब्रदर कैसे हो చాలా बोलेंगे, గౌరవం ఇస్తారు. बहुत इज्जत देते हैं। కానీ శిష్యుడు అయితే अगर चेले बनोगे तो నీవే పరిచయం చేయాల, आपको ही मेहनत करना है, నీవే పరిచయం
आपको ही खुद से करना है। ఇంటికాడైతే घर में हो तो అక్కడ వాళ్ళు నీకు పరిచర్య చేస్తారు, वो बाकी लोग आपके लिए करेंगे। కంపెనీలో పని వాళ్ళు నీకు పని చేస్తారు, कंपनी में आपके अंडर में काम నీ करेंगे। హోదా అని, वो आपका जो काम నీ है, చదువును బట్టో, आपको पढ़ाई हो, నీ డబ్బును బట్టో, आपका पैसा हो, నీ మంచి యొక్క స్థితిని బట్టో आपका बहुत अच्छा నీకు परिस्थिति हो, మంచి హోదా ఉంది। आपका एक पोजीशन है। కానీ నువ్వు శిష్యుడు అవ్వాలనుకుంటే, लेकिन अगर चेला बनना है तो, నువ్వు నేర్చుకోవాలనుకుంటే, सीखना है तो, అనేక మందిని बहुत బ్రతికించాలనుకుంటే लोगों को जिंदा करना है तो నువ్వేం చేయాలి? क्या మొట్టమొదటిగా करना है आपको? నిన్ను నీవు కాదనుకోవాలి, पहले अपने आप को इनकार करना है। రెండవది సిలువ ఎత్తుకోవాలి, दूसरा है क्रूस उठाना। సిలువ ఎత్తుకోవాలి। क्रूस उठाना है। సిలువ ఎత్తుకోవడం అంటే क्रूस उठाने का मतलब అవమానం నింద తీసుకోవడం, बेइज्जती को सहना है, అవమానం నింద తీసుకోవడం। और निंदा को सहना है। ఈ సందర్భంలో కుటుంబ బంధాలను వదిలిపెట్టేయాలి, वो इस बातों के लिए अपने रिश्तेदारों को छोड़ देना है, వ్యక్తిగత కోరికలు ఆశలను వదిలిపెట్టేయాలి, उनकी इच्छाओं को छोड़ना पड़ेगा, వ్యక్తిగత హోదా వదిలిపెట్టేయాలి। अपने सारे खुद की लक्ष्यों को छोड़ना है। అక్కడ అందరూ సార్ చెప్పారు, वो एक बार सर बताए थे, ఇంట్లో వాళ్ళందరూ గౌరవంగా నీకు పరిచయం చేశారు, वो एक बार आपको बहुत इज्जत तरीके से కానీ देंगे। ఇప్పుడు నువ్వు శిష్యుడు అయిపోయావు, अभी आप चेले बन गए, నేర్చుకునే వ్యక్తి అయిపోయావు, सीखने वाले बन गए, పాస్టర్ గారి వెంట వెళ్తున్నావు, पास्टर के साथ जा रहे हो, సంఘంలో ఉంటున్నావు, चर्च में रह रहे हो, ఏం చేయాలి? क्या करना है? మందిరం ఊడవాలి, वो झाड़ू लगाना है, పరిచర్య చేయాలి, मैं काम करना है, సౌండ్ బాక్సులు మోయాలా, साउंड बॉक्स को उठाना है, పరిచర్య నేర్చుకోవాలి। सीखना है, काम को करना है। నేర్చుకోకపోతే మంచి శిష్యుడు అవ్వలే, अगर नहीं सीखोगे तो चेला नहीं बनोगे। హోదా వదిలిపెట్టకపోతే నువ్వు శిష్యుడు కాలేవు, अगर आप खुद को इनकार नहीं करोगे तो नहीं बनेगा, శిష్యుడు కాలేవు। चेला नहीं बन सकते। హోదా వదిలిపెట్టకపోతే अपना कामों को, अपना హోదా గౌరవం, अपना इज्जत, ఇజ్జత్, अपना इज्जत को रखोगे अपने पास तो నా గౌరవం పోద్ది అనుకుంటే నువ్వు मेरा శిష్యుడు इज्जत चला जाएगा ऐसा सोचोगे तो चेला नहीं बन గౌరవం सकते। నాకు కావాలనుకుంటే నువ్వు శిష్యుడు కాలేవు। इज्जत मेरे को चाहिए बोलोगे तो आप चेला नहीं बन నువ్వేం सकते। చేయాలి? क्या करना है? వ్యక్తిగత హోదా अपना जो इज्जत है वो వదిలిపెట్టేయాలి। छोड़ देना है। ఎందుకని? क्यों? నువ్వు నేర్చుకుంటున్నావు, सीख रहे हो ना, నువ్వు నేర్చుకుంటున్నావు। आप सीख रहे हो। దేని కొరకు నేర్చుకుంటున్నావు? क्यों सीख रहे हो? అనేక మంది ప్రజలను రక్షించడానికి, बहुत लोगों को रक्षा बचाने के लिए, అనేక మందిని సాతాన్ నుండి విడిపించడానికి, बहुत लोगों को शैतान से बाहर निकालने అనేక के लिए, మందిని ప్రభు వద్దకు తీసుకొని రావడానికి। प्रभु के पास लाने के लिए। ఎలీషా ఏం చేసేవాడట? ఏలియా దగ్గర एलीशा क्या किया? एलिया के पास పని చేసేవాడు, काम किया, పరిచర్య చేసేవాడు, పరిచర్య సేవ सेवा చేసేవాడు, करता था उसका, సేవ చేసేవాడు। చెప్పండి, सेवकाई करता था उसके साथ। Brother, बोलना इधर, सब इधर देखो, सब इधर देखो। ఎలీషా ఏం చేశాడు? एलीशा क्या किया? సేవ। सेवा। యెహోషువ ఏం చేశాడు? यहोशू क्या किया? सेवा किया। అందుకనే యెహోషువ లక్షలాది మంది ప్రజల్ని కానానుకు తీసుకొని వెళ్ళగలిగాడు, तभी यहोशू कई लाखों लोगों को वो कनान देश को ले जा पाया, తీసుకొని వెళ్ళగలిగాడు। ले जा पाया। ఇప్పుడు మనం ఏం చేయాలి? अब हमको क्या करना है? నేర్చుకుంటున్నా, सीखना। శిష్యుడిగా ఉండాలనుకుంటున్నా, चेला बनना है तो, మంచి సేవకులుగా మారాలనుకుంటున్నా, सेवा बनना, सेवक बनना है तो, అనేక మంది రక్షణలోకి बहुत నడిపించాలి। लोगों को बचाना है तो। యేసు ప్రభు దగ్గర శిష్యులు ఉన్నారు, यीशु के पास बहुत सारे चेले थे, వీళ్ళు పరిచర్య చేసేవారు, ये प्रचार करते थे, सेवकाई करते వీళ్ళు थे, పరిచర్య చేసేవారు, ये सब सेवकाई करते थे, యేసు ప్రభు దగ్గర నేర్చుకునేవారు। यीशु मसीह के पास सीख रहे थे। పౌలు దగ్గర తిమోతి ఉన్నాడు, पौलुस के पास तीमुथियुस था, నేర్చుకున్నాడు। सीख लिया वो। ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు, एलिया के पास एलीशा था, పని చేసేవాడు, काम करता था, నేర్చుకున్నాడు। सीखता था। మోషే దగ్గర యెహోషువ ఉన్నాడు, मूसा के पास यहोशू था, పని చేసేవాడు। काम करता था उसका। దేవునికి స్తోత్రం, परमेश्वर की महिमा हो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। पर्सनल जितनी इच्छाओं को क्या करना है? వ్యక్తిగత కోరికలను వదిలిపెట్టేయాలి, अपने खुद की इच्छाओं को छोड़ देना है, లక్ష్యాలను వదిలిపెట్టేయాలి, अपने सारे लक्ष्यों को छोड़ना है, వ్యక్తిగత బంధాలని, ప్రేమలను వదిలిపెట్టేయాలి। अपने खुद के प्रेमी उस चीज को छोड़ना ఒక है। పక్కన ఫ్యామిలీ మీద ఆశ ఉంటే, एक तरफ परमेश्वर फैमिली का ఇక్కడ एक आशा है, మంచిగా నేర్చుకోలేవు, इधर नहीं सीख पाओगे, ఇక్కడ మంచిగా నేర్చుకోలేవు। इधर नहीं सीख पाओगे। ప్రభు అంటున్నాడు పేతురుతో, प्रभु बोल रहा है पतरस से, పేతురు पतरस నా కోసం ప్రాణం పెట్టగలవా? मेरे लिए प्राण देगा? నా కొరకు ప్రాణం పెట్టగలవా? मेरे लिए प्राण बोल रहा है, पूछ रहा है। మంచి శిష్యులం అవ్వాలంటే अगर अच्छा चेला बनना है तो అవసరమైతే ప్రాణం పెట్టేదాకా వెళ్ళాలి।
जरूरत पड़े तो आपको प्राण देने तक का जाना है। జీవించే విషయంలోనే కాదు, सिर्फ जिंदा रहने के विषय में नहीं है, మరణించే సమయంలో కూడా मरने के समय में भी వెంబడించాలా, जाना है, నేర్చుకోవాలా, सीखना है, ఆయన కోసం నిలబడాలా, उसके लिए खड़े रहना है। అప్పుడు గొప్ప సేవ చేయగలుగుతాం. उसके बाद बहुत बड़ी सेवा कर सकते हैं, तभी सेवकाई నా कर మాటలు सकते हैं। ముగిస్తున్నాను. मैं अपनी बात को खत्म कर रहा हूँ। ఒక మంచి శిష్యులు అవ్వాలంటే एक अच्छा चेला बनना ఏం है, చేయాలి? మనం क्या करना है हमको? మనల్ని మనం కాదనుకోవాలి, खुद का इनकार करना है, खुद से సిలువను ఎత్తుకోవాలి, क्रूस को उठाना है, సిలువను ఎత్తుకోవాలి. क्रूस को उठाना है। సంతోష సమయంలోనైనా, आप अच्छे परिस्थिति में क्यों ना మరణ हो, సమయంలోనైనా दुख तकलीफ मरने के समय भी क्यों ना हो, వెంబడించాలి, चलते रहना है, వెంబడించాలి, चलते रहना है, నేర్చుకోవాలా. सीखते रहना है। ఏం చేయాలి? क्या करना है? వ్యక్తిగత సంబంధాలు కాదనుకోవాలి, खुद के सारे रिश्तेदारों को नहीं बोलना है, ఆ ప్రేమని కాదనుకోవాలి, वो उस प्रेम को नहीं बोलना ఆ है, కోరికలను वो కాదనుకోవాలి, उस इच्छाओं को नहीं बोलना है, అలాగే వ్యక్తిగత ఆశల్ని కాదనుకోవాలి, वैसे ही खुद की इच्छाओं को नहीं बोलना వ్యక్తిగత है, హోదాను వదిలిపెట్టేయాలి. वो खुद की जितनी इज्जतें हैं उसको छोड़ना है, యేసు ప్రభు ఇష్టాన్ని నెరవేర్చాలి. यीशु मसीह की इच्छा के अनुसार चलना है। మన అన్ని విషయాల్లో నో చెప్పుకోవాలి, हम खुद के बातों में ना बोल के, మన అన్ని విషయాల్లో నో చెప్పాలి. हम अपने हर बातों में नहीं बोल के, యేసు ప్రభు యొక్క ప్రతి విషయంలో ఎస్ చెప్పాలి. यीशु मसीह के हर एक बातों के लिए हाँ ఈ बोलना మాట है। మీలో ముద్రించబడాలి. ये पूरा अपने अंदर घुसालो बातों నీ में, అన్ని విషయాల్లో నో చెప్పాలి, आप अपने हर एक बातों में नहीं बोलना है, యేసు ప్రభు విషయంలో ఎస్ చెప్పాలి. यीशु मसीह की हर एक बातों को हाँ बोलना है। ప్రతి విషయంలో हर एक बातों में, మనకి సంతోషమైన अगर खुशी हो, పేతురు అక్కడ నీకు కూడా శిక్ష ఉంటుంది, వస్తావా అంటే ఓకే ప్రభువా. वो पतरस तेरे को वहां तकलीफ होगा आएगा तो भी हाँ Yes, बोलता है, प्रभु। आऊंगा बोलता है। మరణ సమయంలో కూడా వెంబడించాలి. वो मरने के समय में भी हाँ हाँ बोलता మనం है। ఒక మంచి శిష్యులుగా మారి एक बहुत अच्छे चेला बना, అనేక మంది ప్రజలను రక్షించాలంటే, बहुत से लोगों को बचाना है, అనేక మంది శిష్యులను తయారు చేయాలంటే, बहुत से चेले बनाना है, तो శిష్యులం అవడానికి ఈ లక్షణాలు ఉండాలి. ये चेले होने के लिए सारे నేను गुण కాదనుకొని, खुद को नहीं बोलना है, సిలువ ఎత్తుకొని, क्रोस उठाना है, అంటే అవమానం నింద मतलब निंदा बेइज्जती सहना है, అవి ఎత్తుకొని, वो उठा के కుటుంబ బంధాలు, वो सारे रिश्तेदारों को छोड़ के, శరీర కోరికలు, సొంత కోరికలు, खुद की इच्छाओं को छोड़ के, గౌరవం इज्जत को కాదనుకొని, नहीं बोल के, ప్రభు అన్ని విషయాల్లో ఎస్ చెప్పి प्रभु की हर बातों को हाँ बोल के, బయటికి ముందు యేసయ్యను వెంబడించాలి. वो यीशु के पीछे चलना है। అప్పుడు ఒక మంచి శిష్యులుగా तब మారతాం, एक बहुत अच्छे चेले గొప్ప बनेंगे, సేవ చేస్తాం. बहुत अच्छे सेवा శిష్యులు करेंगे। అలాగే గొప్ప సేవ చేశారు. उसी तरीके से चेले किए हैं। అలాగే తిమోతి అలాగే గొప్ప సేవ वैसे చేశాడు. ही तिमोथी भी किया है। ఎలీషా అలా చేసే గొప్ప సేవ చేశాడు. एलीशा भी वैसे ही बड़े యెహోషువ అలా చేసే ఇశ్రాయేలీయులను కానానుకు తీసుకొని వెళ్ళగలిగాడు. यहोशू भी वैसे ही करके इजराइल लोगों को అదే लेकर క్రమం गया। నీకు నాకు. वही चीज मेरे को आपको कर, చివరిలో ఈ మాట మరొకసారి చెప్పి ముగించేస్తాను. फिर से लास्ट टाइम बोल के मैं कर समाप्त శిష్యులు करूं। జన్మతోనే పుట్టరు, चेले लोग पैदा होते ही नहीं पैदा हो जाते, జన్మతోనే పుట్టుకలో నుండే శిష్యులు రారు. वो बचपन से ही कोई चेला नहीं बन जाता माँ के पेट से डायरेक्ट, నేర్చుకోవటం ద్వారా తయారవుతారు, सीखते द्वारा ही बनते हैं, వెంబడించడం ద్వారా తయారవుతారు. सीखते सीखते ही करते हैं। శిష్యులు అలా చేశారు, चेले लोग वैसे किए, ఎలీషా అలా చేశాడు, एलीशा वैसा किया, ఏలియా అలా చేశాడు, एलिया ऐसा किया, తిమోతి అలా చేశాడు. तिमोथी वैसा किया। మనం కూడా అలా చేద్దాం. हमको भी ऐसे करना। నరకంలో ఉన్న ప్రజల్ని, और नरक में जाने वाले लोगों को, నరకానికి వెళుతున్న ప్రజల్ని, वो जो नरक जा रहे लोग, సాతాను కట్లలో ఉన్న ప్రజల్ని वो शैतान के बंधनों में जो है విడిపిద్దాం. उनको वहां से छोड़। ఛత్తీస్గఢ్ లో ఎంత మంది సాతాను చేతుల్లో ఉన్నారు? छत्तीसगढ़ में कितने लोग शैतान के बंधनों ఒరిస్సాలో में, ఎంత మంది సాతాను उड़ीसा में చేతుల్లో कितने ఉన్నారు? लोग हैं बंधनों में, జార్ఖండ్ లో ఎంత మంది సాతాను చేతుల్లో ఉన్నారు? झारखंड में कितने लोग बंधनों में, హర్యానాలో ఎంత మంది సాతాను చేతుల్లో हरियाणा ఉన్నారు? में कितने लोग दुष्ट आत्मा के बंधनों బిహార్లో में, ఎంత మంది యేసు ప్రభుని ఎరగకున్నారు? कितने लोग हैं जो समस्याओं में हैं। మనం మంచి శిష్యులుగా మారగలిగితే, अगर हम चेले अच्छा चेले बने तो, పేతురును వాడుకున్న దేవుడు, पतरस को जो इस्तेमाल किया, తిమోతిని వాడుకున్న దేవుడు, जो तिमोथी को इस्तेमाल किया, ఎలీషాను వాడుకున్న దేవుడు, जो एलीशा को इस्तेमाल किया, లక్షల మందిని కానానులోనికి తీసుకొని వెళ్ళడానికి వాడుకున్న యెహోషువను వాడుకున్న దేవుడు, लाखों लोगों को, इजरायली लोगों को ले जाने वाला कनान देश में वो इस्तेमाल నిన్ను किया। ఖచ్చితంగా వాడుకుంటాడు, आपको जरूर ఖచ్చితంగా इस्तेमाल, వాడుకుంటాడు. जरूर इस्तेमाल करेगा। మంచి శిష్యునిగా మారు, आप एक अच्छे चेले बनो, మంచి శిష్యునిగా మారు, अच्छे चेले बनोगे, మంచిగా నేర్చుకో, बहुत अच्छे से सीखो, మంచిగా వెంబడించు, बहुत अच्छे से समझो, అప్పగించుకో, बहुत अपने जीवन में लाओ। అన్ని విషయాలకు ఎస్ చెప్పు, प्रभु के हर एक बातों को हाँ बोलो, మిగతా అన్ని విషయాలకు నో చెప్పేసి अपनी सारी बातों को नहीं बोल के ప్రభు చేతిలో వాడబడే ఒక మంచి శిష్యులుగా ప్రభు మార్చునుగాక. प्रभु के द्वारा इस्तेमाल होने जैसा इस्तेमाल होके। ఆమేన్, आमीन, ఆమేన్. आमीन। అయ్యం ప్రార్థన आइए हम प्रार्थना करें।
खड़े हो जाइए सभी लोग। सब खड़े हो जाइए। बड़े नाम और दीन के साथ पहुंचे हम आपसे बेनती और दुआ करते हैं हमें एक अच्छा चेला बनाने के लिए पहुंचे आप सहायता करके पहुंचे प्रभु पिता परमेश्वर पहुंचे अपने हमें की इच्छा को पहुंचे आज हम अपनाते हैं पिता परमेश्वर पहुंचे आपकी इच्छा को पहुंचे हम स्वीकार करते हैं पिता परमेश्वर पहुंचे प्रभु देश में पहुंचे नाश हो गए पहुंचे देश में पहुंचे बंदी गिलाफ में जा रहे पहुंचे देश में पहुंचे बीमारी में हालात में है पहुंचे प्रभु देश में पहुंचे नाना प्रकार के पहुंचे समस्याओं में है पहुंचे ओ पापा यीशु हालेलुया दया करो पापा यीशु प्रभु हमें एक अच्छा चेहरा बना के पहुंचे उस जगह पे जाके पहुंचे इस्तेमाल करो पहुंचे प्रभु यूज भी फादर भी लव यू गॉड पहुंचे पवित्र आत्मा आप हमें सहायता करो पहुंचे यीशु आ जाओ आप हमें सहायता करो पहुंचे हम पवित्र परमेश्वर पहुंचे आप हमें सहायता करो पहुंचे हम पे दया कर पहुंचे एक अच्छा चेला बनने के लिए पहुंचे हम पे दया कर पहुंचे प्रभु अपनी कृपा करो पहुंचे प्रभु अपने हाथ को बढ़ाओ पहुंचे हम सभी के जीवन में पहुंचे पवित्र आत्मा से भर दो पहुंचे अभिषेक से भर दो पहुंचे आत्मा से भर दो पहुंचे प्रभु शाम से भर दो पहुंचे प्रभु हम सभी को इस्तेमाल करो पहुंचे सहायता करो मदद करो पापा यीशु हम सभी के जीवन से पहुंचे तेरे नाम की महिमा मिले पहुंची प्रभु गांव समाज कुटुंब रिश्तेदार सब कुछ पहुंचे आपकी महिमा के लायक बनने पाए पहुंचे आपकी इच्छा को पूरा होने के लिए पहुंचे हमें सबको सहायता करो हम एक बातों में प्रभु आपको आगे रखते हैं पहुंचे धन्यवाद के साथ पहुंचे मांगते उद्धार करता यीशु मसीह के नाम से पहुंचे आमीन।